రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం విదేశాల్లో చదువుకున్న యువ డాక్టర్లు వారం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి జాయిన్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, డాక్టర్గా చూడాలనుకున్న మీరు రోడ్డు మీద ఆందోళనకు దిగారు. దీని గురించి అవి ఏమంటారు మీరు? నా పేరు రామాంజనేయులమ్మ. నేను ఒక ఎఫ్ఎంజీ స్టూడెంట్ తండ్రిని నేను. గత వారం రోజులుగా వాళ్ళు హంగర్ స్ట్రైక్ అని చేస్తున్నారు. సరే, వాళ్ళు ఏదో వాళ్ళు తిప్పలు పడుతున్నారని చెప్పి వదిలేసాం మేము. కానీ వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు ఎంతో నాలెడ్జ్తో ఎఫ్ఎంజీ అనే ఒక కఠినమైన పరీక్షను పాస్ అయ్యి వాళ్ళు ఒక డాక్టర్లుగా స్థిరపడదామనుకునే టైంలో ఒక రిజిస్టర్ గారు అండ్ చైర్మన్ గారు, మరి వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియ చేస్తున్నారో మాకైతే తెలియదు. వాళ్ళకున్న ప్రెషర్స్ ఏంటో మాకు తెలియదు. వాళ్ళు మామూలుగా ఉద్యమం చేస్తుండే పిల్లల్ని అత్యంత కిరాతకంగా జుట్లు పట్టి ఈడ్చి కడుపులో తన్ని పిల్లల్ని ఆ రకంగా చేస్తుంటే మేము చూసి తట్టుకోలేక వాళ్ళతో పాటు మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. పిల్లల మీద కొన్ని అబండాలు వేస్తున్నారు. వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లను అయ్యని ఇయ్యని వాళ్ళు ఏదో 4 గోడల మధ్య నుంచుని కూర్చుని వాళ్ళు నలుగురు మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు అయ్యే వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఒరిజినల్ ప్రూఫ్లు ఏంటో అనేది పిల్లల దగ్గర ఉన్నాయి. మీ పత్రికా ముఖంగా మేము కోరుతున్నాము, అదే రిజిస్టర్ గారిని, అదే చైర్మన్ గారిని మీరు పత్రికా ముఖంగా మీరు ఆహ్వానించండి వాళ్ళని. పిల్లలు 4 వస్తారు, పేరెంట్స్గా మేము 2 వస్తాం, లైవ్ డిబేట్లో కూర్చుందాము. ఎవరి దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటో 5 నిమిషాల్లో తేలిపోతుంది. అది తేలకుండా వాళ్ళు పిల్లల మీద అబండాలు వేస్తా నానా రకాలుగా మాట్లాడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. అది రెండోది ఏంటంటే, పిల్లల్ని ఆ రకంగా హింసిస్తూ వాళ్ళని నానా రకాలుగా ఇది చేసి వాళ్ళ అక్రమంగా వాళ్ళని తీసుకెళ్ళి అరెస్టులు చేస్తుంటే చూస్తా మేము ఇళ్ళ దగ్గర కూర్చోలేము. ఒకవేళ ఇళ్ళ దగ్గర కూర్చుని మేము చూస్తా ఇళ్లలో కూర్చుని ఉంటే బతికుండి కూడా మేము చచ్చిన వాళ్ళ కిందే లెక్క. ఇవాళ వాళ్ళతో పాటు మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. వాళ్ళు సోమ మంగళవారాల్లో ఏదో నిర్ణయం తీసుకుంటాం, తేలుస్తామని చెప్పారు. సరే, మేము ఎన్ఎంసీ రూల్స్ ఫ్రెష్గా వచ్చిన ఎన్ఎంసీ రూల్స్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాం. అదే రిజిస్టర్ గారు 1 year ఇంటర్న్షిప్ చేయండి అని చెప్పి సంతకం పెట్టి వాళ్ళకి ఇంటర్న్షిప్కి అవకాశం ఇచ్చి, ఇంటర్న్షిప్ ఇంకొక నెలలో ముగిసిపోతుంది వాళ్ళకి పిఆర్లు ఇవ్వాల్సిన సందర్భంలో ఆయన మెయిల్స్ పంపించేసి ఇంకో మీరు 2 ఏళ్ళు చేయండి, 3 ఏళ్ళు చేయండి అని చెప్పి అక్రమంగా వాళ్ళకి మెయిల్స్ పంపించారు. అది సరైన పద్ధతి కాదు. అది వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. అలా ఇవాళ సరైన నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి మేము మా కార్యాచరణ ప్రకటించి మేము పిల్లలకి అన్యాయం జరిగే పక్షంలో మేము ఇళ్లలో కూర్చుని బతికే కన్నా కానీ చావటానికి రెడీ అయ్యి సిద్ధంగా వచ్చాము. మేము రేపటి నుంచి మేము పిల్లల తరపున ఇంకా కొంతమంది పేరెంట్స్ మాతో రేపు ఏడవుతున్నారు, పిల్లలు కూడా వస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షగా రేపటి నుంచి మేము కూర్చుంటున్నాం. అంటే రిజిస్టర్ గారు కావాలని వేధిస్తున్నారని మేము అనుకుంటున్నామమ్మా. అందుకే మేము కదిలి వచ్చాము. మేము పోలీసుల హెరాస్మెంట్ని పిల్లలు తట్టుకోలేక రిజిస్టర్ గారు కావాలని వేధిస్తాం. మరి ఆయన ఇంటెన్షన్ ఎందుకు ఉందో, ఆయనకు పైనుంచి ఏం ప్రెషర్ ఉందో మాకు తెలీదు. మేమైతే పత్రికా ముఖంగా కోరుతున్నాము, ఆయన సీఎం సార్ దృష్టికి కానీ లేకపోతే డిప్యూటీ సీఎం సార్ దృష్టికి కానీ వెళ్ళకుండా ఆయన మ్యానిపులేట్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. ఇది వాళ్ళ సీఎం అండ్ డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్ళాలి. వాళ్ళ తరపున మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము వాళ్ళ దృష్టికి ఇది తప్పనిసరి పరిస్థితి. తప్పనిసరిగా మీరు పత్రికా ముఖంగా తీసుకెళ్ళండి, లేదా పిల్లలతో లైవ్ డిబేట్లో కూర్చోబెట్టండి రిజిస్ట్రార్ అండ్ చైర్మన్ గారిని. అంటే మీరు లోకేష్ గారిని, మంత్రి గారిని కలిసే అవకాశం పిల్లలు లోకేష్ గారిని, మంత్రి గారిని అందరినీ కలిసామని చెప్పారమ్మా. వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. లేదు, మమ్మల్ని పిలిస్తే పేరెంట్స్గా మేము వచ్చి వాళ్ళని కలవటానికి రెడీ. మాకు ఎటువంటి ఈగో ప్రాబ్లం లేదు, మాకు ఏ పార్టీ సపోర్ట్ లేదు, మాకు ఏ పార్టీలో మెంబర్షిప్లు కూడా లేవు. మాకు మా పిల్లల జీవితాలు తప్ప ఏమీ అక్కర్లేదు. మీరు వారం నుంచి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఎందుకు దిగి రావట్లేదు అంటారు అనేది వాళ్ళకి తెలియాలమ్మా. మాకేం తెలుస్తుంది ఎందుకు దిగి రావట్లేదు అనేది? ఎందుకు దిగి రావట్లేదు అనేది వాళ్ళని అడగాలి. మీరు వెళ్ళి వాళ్ళు న్యాయబద్ధంగా చేస్తున్నారు, మీరు ఎందుకని వాళ్ళ హామీలు నెరవేర్చట్లేదని చెప్పి మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి పత్రికా ముఖంగా. లేదు, రిజిస్టర్ గారు మీరు ఎందుకని పిల్లల్ని లైవ్ డిబేట్లో రమ్మంటే మీరు ఎందుకు రావట్లేదని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయండి. మీరు టైము డేటు చెప్పండి. పిల్లల్ని తీసుకుని 2-3 పేరెంట్స్ మేము రావడానికి ఎనీ టైం రెడీగా ఉన్నాం. 5 నిమిషాల్లో తేలిపోతుంది ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరు నిజం మాట్లాడుతున్నారు అనేది. ఇదే రిజిస్టర్ గారు మీరు 1 year ఇంటర్న్షిప్ చేయండి అని లెటర్లు ఇచ్చింది నిజం కాదా? ఆయన సంతకం చేసి ఇచ్చింది నిజం కాదా? మీరు ఎందుకని అడగట్లేదు ఆయన్ని? మీరు అలా ఎందుకు ఇచ్చారు కూడా? ఇప్పుడు ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నారని చెప్పి నేను పత్రికా ముఖంగా నేను ఒక పేరెంట్స్గా అడుగుతున్నానమ్మా. మీరు ఎందుకని అడగరు వాళ్ళని? క్వశ్చన్ చేయండి. లైవ్ డిబేట్కి వాళ్ళని రమ్మనండి. పిల్లలు రావడానికి రెడీగా ఉన్నారు, పేరెంట్స్గా మేము రావడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని 4 గోడల మధ్య కూర్చుని పిల్లలకి ఏదో అబద్ధం ఆడేసి వాళ్ళ ఫేక్ సర్టిఫికేట్లు అని అంటే
అంటే ఎన్ఎంసి సర్టిఫికేట్లన్నీ ఏమీ చూడుకోకుండానే వాళ్ళు కళ్ళు మూసుకుని పిల్లలకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు ఇచ్చారా, లేకపోతే వేరే కంట్రీలో ఉన్న ఎంబీసీలు కళ్ళు మూసుకుని ఇచ్చేసారా, వాళ్ళ మీద అబండాలు వేస్తున్నారా రిజిస్టర్ గారు? అదే అనుకోవాలి. మీరు ఎంతో కష్టపడి చదివించారు, ఇప్పుడు రోడ్డు మీద నిల్చుంటున్నారు. ఇదంతా ఎవరి వైఫల్యం అంటుంది? చాలా బాధాకరంగా ఉందమ్మా, మాకు చాలా బాధాకరం ఉంది. మేము పిల్లల్ని చదివించడానికి కానీ ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పిల్లల్ని చదివించి ఈ స్టేజ్కి తీసుకొచ్చాము, కానీ ఏ రోజు బాధపడలేదు. ఇవాళ చాలా బాధపడుతున్నాం మేము. ఇక్కడ వేరే రాష్ట్రాల్లో పిల్లలు ఏదో ఉద్యోగానికో లేకపోతే చదువుకోవడానికి వెళ్ళి అక్కడ కష్టం వస్తే ఇక్కడ గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి మాకు పలానా రాష్ట్రంలో కష్టం వచ్చింది మీరు సాల్వ్ చేయండి అని అడగటం వేరు. ఇవాళ సొంత రాష్ట్రంలో కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి పిల్లలది, పేరెంట్స్ది కూడా. మరి ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్న్షిప్ చేసే పిల్లలు ఇక్కడ 2 years చేస్తున్నారని చెప్పి పక్కనున్న తెలంగాణ, కర్ణాటకలో ఇదే పిల్లలు వెళ్ళి అక్కడ 1 year చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. అంటే ప్రతి రాష్ట్రంలో రూల్స్ వేరేగా ఉంటాయని చెప్తున్నారు. దాని గురించి అందరూ ఎన్ఎంసీ గైడ్లైన్స్ని అమలు చేయాల్సిందే. ఆయన పాత ఎండలో ఇక్కడ కూర్చున్నారు, కారణం ఏంటి? మా మనవరాల కోసం వచ్చానండి. మా పిల్లకి అన్యాయం జరుగుతుంది, మా పిల్లకి న్యాయం చేయాలి. మీ నమస్కారం. అంటే మీ మనవరాలు డాక్టర్ చదివేసింది, కానీ ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు. అవును, మీకు ఏమనిపిస్తుంది? మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటుంటే మాకు ఇంటికాడ ఉండబుద్ధి కావట్లేదు. అంటే మీరు ఎప్పుడు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఉండరు? బహుశా వచ్చారు కదా, మీ మనవరాల కోసం వచ్చారు. మా మనవరాల కోసం వచ్చారు. 15 రోజులు జ్వరం అయినా కూడా రోజు వస్తున్నాడు. ఏమైపోతారని భయం. కోళ్ళేమో అక్కడ ఉంటుంది వైజాగ్లో పిల్లల గురించి. రాత్రి వచ్చింది పిల్ల గురించి. మా పిల్లకి న్యాయం చేయాలండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.